మీడియా నిష్పాక్షికత చచ్చిపోయి చాలా రోజులైంది. ఆ నిష్పాక్షికత అన్నటువంటి తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి చచ్చిపోవడం ప్రారంభమైపోయింది. ప్రాంతాల వారీగా దత్తత తీసుకున్నట్టు మాట్లాడారు. దాని కారణంగా రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే యాక్టివిటీస్ అన్ని పార్టీల వారీగా విడిపోయింది. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా. వీటి పరిణామక్రమం జర్నలిస్టులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. తెలంగాణ ఉద్యమం అయిపోయి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ చేతికి వెళ్ళిపోయింది. రాజ్యం దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాన్ని చేతికి వెళ్ళిపోయింది. అది తీరా చూస్తే ఇంతకాలం నడిచాక, ఇంతకాలం అయితే డబ్బులు సంపాదించుకునే ఉంటారు కదా, ఇప్పుడు అర్జెంటుగా అందులోని స్టాఫ్ని తీసేస్తున్నారు. 20% మందికి ఫోన్లు చేశారని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు. నిజమైతే మాత్రం దారుణం, అబద్ధం అయితే కనుక అది సృష్టించింది అవుతుంది. బేసిక్గా ఒక పార్టీల వారీగా ఉంటే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చూసి నేర్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అధికారంలో లేదు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అయినా కూడా పోషిస్తున్నారు వాళ్ళు. కరోనాను అడ్డుపెట్టుకుని కొన్ని పోస్టులు తీసేసినా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడే ఎందుకు వస్తుంది? సాక్షి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా దాన్ని పోషించారే, అధికారంలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూ చేసుకొస్తున్నారే. ఒక నమస్తే తెలంగాణకి ఎందుకు లోపం వచ్చింది చెక్ చేసుకోవాల్సి ఉంది.